మూసీ బ్యూటిఫికేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో మాత్రం ప్రజలైతే ఇంకా కూడా ఇక్కడ ఎవరైతే ఇల్లు కోల్పోయే బాధితులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున తమ నిరసన కార్యక్రమాలు అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సాయిరామ్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఇంకా కూడా చాలామంది తమ నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మేము మూసీ బ్యూటిఫికేషన్కి వ్యతిరేకం కాదు, కానీ మా ఇల్లు మాత్రం కూలగొట్టొద్దని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు. సార్ చెప్పండి సార్, మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? సో ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మీకు? మీ ప్రతిపాదనని కరెక్టే, అయితే ఇల్లు కూలగొట్టడం మాత్రం న్యాయం కాదు. మీరు బ్యూటిఫికేషన్ చేసుకోండి, మూసీలో దగ్గరగా చేసుకోండి, ఇళ్ళు మాత్రం కూలగొట్టద్దండి. 36 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం ఇక్కడ విత్ ఆల్ డాక్యుమెంట్స్, విత్ అథెంటిక్ వాల్యుబుల్ డాక్యుమెంట్స్. హుడా అప్రూవల్, ట్యాక్స్ కడుతున్నాము, వాటర్ బిల్ కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ అన్నీ కరెక్ట్గా కడుతున్నాం. ఇప్పుడు మాకు అన్యాయం చేస్తే మేము సహించేది లేదు. ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి ఏం చెప్తున్నారు? ఒక 2-3 నెలల నుంచి మాకు నిద్ర లేదు. మా ఇల్లు ఎట్లా పోతాయి, ఏం కథ అనేది మాకు భయంగా ఉంది. ఆల్రెడీ మేము రిటైర్డ్ అయ్యి 70 ఏళ్ళ సంవత్సరాలు ఉన్నాయి మాకు. మేము ప్రశాంతంగా బతకాలని మేము కోరుకుంటున్నాము. మా ఇల్లు మాత్రం అట్లే ఉండేటట్లు మీరు సుందరీకరణ చేసుకోండి, మూసీ దగ్గర చేసుకోండి, అయితే మాత్రం ఇల్లు మాత్రం కూలగొట్టద్దండి. అది మా గవర్నమెంట్కి మీ రేవంత్ గారిని విన్నపిస్తున్నాం మేము. సార్ మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? సో అప్పుడు మీరు కొనేటప్పుడు ఇట్లాంటి ఏమైనా అనిపించాయా, లేకుంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయి డాక్యుమెంట్లు అనిపించిందా, లేదంటే సో ఎట్లా మీరు ఎట్లా కొన్నారు, ఏ విధంగా ఉన్నది? ఇది హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. 1990లో మేము తీసుకున్నాం. ఇది 85లో లేఅవుట్ అప్రూవ్ అయింది. 90లో తీసుకున్నాము. అప్పుడు కూడా లోన్స్ తీసుకున్నాం. మేము సామాన్య ఎంప్లాయీస్ లోన్స్ తీసుకున్నాం. ఈ ఇంట్రెస్ట్తో సహా ఈఎంఐలు పే చేసి ఓన్ చేసుకున్నాము. తర్వాత 2004లో అయితే నేను ఇల్లు కట్టుకున్నాను. అప్పటికి కూడా ఏ రకమైన డిస్టర్బెన్స్ లేదు. అప్పుడు కూడా మేము లోన్స్ తీసుకునే కట్టుకున్నాం. ఎందుకంటే మేము ఏదో ఆస్తులు అమ్ముకునేది చేసుకోలేదు, లోన్ తీసుకున్నాం. ఇంట్రెస్ట్తో పాటు ఈఎంఐలు కట్టి మేము ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామని అనుకునే రోజుల్లో ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇదివరకు 9 మీటర్స్ ఏదైతే బఫర్ జోన్ ఉందో స్టార్టింగ్లో ఉన్నప్పుడు దాన్నే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మావన్నీ కూడా మా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 9 మీటర్స్ బఫర్ జోన్ తర్వాతే స్టార్ట్ అయ్యాయి, కానీ బఫర్ జోన్లోనూ లేవు, ఎఫ్టీఎల్లో కూడా లేవు, ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో కూడా మా కన్స్ట్రక్షన్స్ ఏవీ లేవు కాలనీలో. అన్నీ కూడా మేము అప్రూవల్స్తోనే కట్టుకున్నాం. వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి, రోడ్స్ వేసింది గవర్నమెంట్, సివరేజ్ కనెక్షన్స్ ఇచ్చింది, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, వాటర్ బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్స్ కడుతున్నాము. అంతా కూడా ఆథరైజ్డ్గానే మేము ఉంటున్నాం, కానీ ఏమి అనాథరైజ్డ్గా ఉండట్లేదు కాలనీలో. మేమంతా కూడా ఆథరైజ్డ్ పర్సన్స్. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంకా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో మీరు ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళబోతా ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం దృష్టికి ఏం చెప్పబోతున్నామంటే మూసీని సుందరీకరణ చేయండి, శుద్ధీకరణ చేయండి, రిటైనింగ్ వాల్స్ కట్టండి, మధ్యలో రివర్ మధ్యలో ఉన్నటువంటి బౌల్డర్స్ ఉంటాయి, గుట్టలు, ఆ గుట్టలు క్లియర్ చేయండి, నది మధ్యలో ఉన్నటువంటి చెట్లని తీయించండి, తుప్పలు అవి తీయించండి, నీరు ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు రిటైనింగ్ వాల్స్ కట్టండి, మురుగునీటికి పైప్ లైన్ సిస్టమ్ పెట్టండి, ఎస్టీపీలు పెట్టండి, నీటిని క్లీన్ చేయండి, అదర్ పర్పసెస్కి యూజ్ చేయండి. మీరు కడతామంటే గాంధీ సరోవర్ పార్క్ కానీ ఇంకా ఇలాంటి పార్కులు, అమ్యూజ్మెంట్ అవన్నీ కట్టండి, కానీ గవర్నమెంట్ ల్యాండ్స్లో కట్టండి. అంతేగాని ఇళ్ళని తీసుకొని వాటిని కూలగొట్టి మాత్రం కట్టద్దని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్కి. మీరు చెప్పండి సార్, ప్రభుత్వం ఆల్రెడీ ముందుకు వెళ్తూ ఉంది ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి. సో మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆ దోమల్లో ఉండి ఆ వాసనలో దాన్ని అంతా క్లీన్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో ఎట్లా చూస్తారు? మేము కూడా అదే కోరుకుంటామండి, క్లీన్ చేయాలనే మేము కూడా కోరుకుంటున్నాము. ఎన్నేళ్ళ నుంచి 35 years నుంచి కూడా మేము ఈ మురుగులో ఉన్న అదేదని అంటున్నారు కదండి. మురుగు చేసింది మేము కాదండి. ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ గవర్నమెంటే ఇచ్చింది. ఆనాడు నుంచి నుంచి ఉన్నాం, వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళే డ్రైనేజ్ అంతా కట్టేది వాళ్ళే, మేమైతే కట్టుకోలేము అది. కాబట్టి ఇట్ ఈస్ దేర్ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ఆల్ ద థింగ్స్. ఇప్పుడు ఎక్కడెక్కడ మురుగుందో ఏందుందో ఫస్ట్ మేము కూడా కోరుకునేది అదే. ఫస్ట్ మీరు క్లీన్ చేయండి, క్లీన్ చేసి మంచినీరు ప్రవహించేటట్టు చేస్తే జాబ్ ఓవర్.
రిజర్వేషన్ అంటే అదే, ప్రాజెక్ట్ అంటే అదే యాక్చువల్గా. ఇప్పుడు అది అసలుది ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి శుద్ధీకరణ పేరు మీద మీరు పక్కన వచ్చిన ఇళ్ళు తీసుకొని అమ్యూజ్మెంట్ పార్కులు కడతా ఇది కడతా అంటే ఇవి అర్థం ఉండదు కదా. సో అది మీరు కట్టాలంటే ఎక్కడైనా గవర్నమెంట్స్తో, ఇప్పుడు మా వారు చెప్పినట్టు గవర్నమెంట్ ఓపెన్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే అది క్రియేట్ చేసుకోండి, వాడుకోండి, గవర్నమెంట్ ల్యాండ్స్తో వాడుకొని ఏదైనా పబ్లిక్, అది కూడా పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఉండే వాటికే మీరు చేయండి. చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది అది. అంతేగాని స్వలాభం కోసము, బిల్డర్ల స్వలాభం కోసము, ఇంకెవరో స్వలాభం కోసము పబ్లిక్ని ఇబ్బంది పెట్టి ల్యాండ్ ఎక్వైర్ చేసి దాంట్లో మేము ఇదివరకు మళ్ళీ పెద్ద పెద్ద భవనాలు కడతాం చేస్తామంటే దట్ ఈస్ నాట్ ఫెయిర్ కదా. అర్థమే లేదు, మూసీ ప్రాజెక్ట్కి అర్థమే ఉండదండి అప్పుడు. సో వాట్ వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ సీఎం గారు మేము కోరేది ఒకటి ఏంటంటే, మీరు శుద్ధి చేయండి, క్లీన్ చేయండి, రిటైనింగ్ సాల్ కడతారు, ఇంకెట్లా కడతారా, మంచి నీటి ఫ్లో అయ్యేటట్టుగా, డ్రైనేజ్ మాత్రం అందులో కళ్ళకొట్టేటట్టుగా ప్లాన్ చేసి ఎస్టీపీలు కట్టి ఇంకేం ఎట్లా ప్రపోజల్ పెడతారో పెట్టి చేయండి, మేము కూడా మీకు స్వాగతిస్తాం. అంటే ఇక్కడికి ఆల్రెడీ మీకు మద్దతుగా చాలామంది ప్రతిపక్ష పార్టీలు కానివచ్చు, ప్రజా సంఘాలు కానివచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి మీకు మద్దతు కూడా తెలిపారు. అయినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఎందుకు మరి ప్రభుత్వం స్పందించడం లేదు? ఎందుకు మీతో వచ్చి మాట్లాడడం కానీ, లేదంటే మీకు ఈ ఇల్లు పోకుండా మీకు ఉంటామని భరోసా ఎందుకు ఇవ్వలేకపోతుంది అనుకుంటున్నారు? సో ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఎందుకంటే గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు గవర్నమెంట్ కనుక మూసి ప్రక్షాళన క్లీన్ చేయాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి, వాళ్ళు ఇళ్ళ జోలికి రావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు గవర్నమెంటే పొల్యూట్ చేస్తున్నారు బై లీవింగ్ ఇండస్ట్రియల్ వేస్ట్లో. ఇప్పుడు దీంట్లో హ్యూమన్ వేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ 30% అంట. నాకు తెలిసింది ఏంటంటే 70% ఇండస్ట్రియల్ వేస్ట్లు, ఫార్మా కంపెనీ వాళ్ళ వేస్ట్లు అవి అన్నీ కూడా ట్యాంకర్లో తెచ్చి మూసీలో కలుపుతున్నారు. మూసీని పాడు చేస్తున్నది గవర్నమెంట్, ప్రజల మీద తోస్తున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మేము ఇప్పుడు హైదర్ షా కోట్ నుంచి నార్సింగి వరకు ఉండే కాలనీల వాళ్ళము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్న అన్ని కాలనీలు కూడా ఒక 20 ఏళ్ల నుంచి 20 ఏళ్ల పైన నుంచి వచ్చిన కాలనీస్. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్. ఇంకోటి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి కట్టిన అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, మీరు ఎవరే కానీ మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడ ఇల్లు కొనాలి, ఎక్కడ ప్లాట్లు కొనాలంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటి, అది హెచ్ఎండి అప్రూవల్ ఉందా అది చూసి కళ్ళు మూసుకొని తీసుకోండి. అంటే హెచ్ఎండి అప్రూవల్ అంటే గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఎ సర్టిఫికేట్ దట్ వీ హ్యావ్ వెరిఫైడ్ ద ల్యాండ్ డాక్యుమెంట్స్ అండ్ దీనికి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి అనే టైప్లో గవర్నమెంట్ ఉద్దేశం హెచ్ఎండిఏ సర్టిఫికేషన్ అంటే. సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ హెచ్ఎండిఏ అప్రూవల్ అన్నీ వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ అప్రూవల్లో ఉన్న లేఅవుట్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు, ప్లస్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనుక్కున్న కొన్ని రోజుల తర్వాత మీది బఫర్ జోన్లో ఉందంటే వాళ్ళ తల మీద పిడుగుపడ్డట్టు ఉంది. ఎవరిది తప్పు? వ్యవస్థ ఎవరి ద్వారా తప్పు చేస్తున్నారు అంటే తప్పు గవర్నమెంట్దా ప్రజలదా? గవర్నమెంట్ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్లీన్ చేయండి. వాళ్లకు ఇంత 50 మీటర్లు బఫర్ జోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయదలుచుకున్నారు. ఇంకోటి ఏంటంటే, మిడిల్ క్లాస్ ఇన్కమ్ మీద ఎంప్లాయీస్ మీద, మిడిల్ క్లాస్ పీపుల్ మీద పడుతున్నారు. కానీ గవర్నమెంట్కి నార్సింగి దగ్గర మూసి ఎఫ్టీఎల్లో కడుతున్న హై రైజ్ అపార్ట్మెంట్ కనపడట్లేదు. రివర్ బెడ్లో ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నది. మొన్న ఫ్లడ్ కోసము టెస్ట్ కోసం మొత్తం కావాలని అన్ని గేట్లు వదిలితే అదంతా మునిగిపోయింది. వీడియోల్లో కూడా చూసాం మనము. అదేది ఆదిత్య వ్యాంటేజ్ అనే అపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా మహారాజులాగా కట్టుకుంటూ పోతున్నారు. ఇక్కడ మేము 30 మీటర్లు 40 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళము, వాళ్ళు మాకు నోటీసులు ఇచ్చి టెన్షన్లో పెడుతున్నారు. ఇది ఏమైనా న్యాయమా? హూ ఇస్ అట్ ఫాల్ట్, గవర్నమెంట్దా ప్రజలదా? దట్ ఈజ్ వాట్ వీ వాంట్ టు క్వశ్చన్. అసలు ఏంటి బఫర్ జోన్ విషయానికి వస్తే మీరు 9 మీటర్లు ఉన్నప్పుడు అవన్నీ చూసి కొనుక్కున్నామంటున్నారు. కానీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో చట్టం ప్రకారము చట్టంలో 50 మీటర్లు ఉంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో దీన్ని ఏమంటారు? దీన్ని మళ్ళీ 9 మీటర్లు ఉన్నప్పుడు హుడా అప్రూవల్ ఎవరు ఇచ్చారండి? గవర్నమెంట్ ఇచ్చిందా? ప్రజలే తీసేసుకున్నారు. అప్పుడు మరి 50 మీటర్స్ బఫర్ జోన్ ఉండేటట్టుంటే గవర్నమెంటే ఇచ్చింది 9 మీటర్స్ అని. ఆ విధంగా అది ఎట్లా ఇచ్చారు మరి వాళ్ళు? సో హూ ఇస్ అట్ ఫాల్ట్? ఇప్పుడు తప్పు గవర్నమెంట్ చేసి ప్రజల్ని లాస్ చేస్తే ఎట్లా? హూ ఇస్ అట్ ఫాల్ట్? దట్ ఈజ్ అవర్ క్వశ్చన్.
ఇప్పుడు అప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటారా ఇప్పుడు? అంటే అప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉన్నది, రాజశేఖర రెడ్డి గవర్నమెంటే ఉన్నది. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు గవర్నమెంట్నే అడగండి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళే ఇచ్చేసి వాళ్ళ తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత ఇంకో జనరేషన్ వాళ్ళు వచ్చి ఇప్పుడేమో 9 మీటర్లకు బఫర్ జోన్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 50 మీటర్లు అన్నారు. వాట్ ఈజ్ ద రీజన్? అంటే నెక్స్ట్ వేరే ఎవరైనా వచ్చి 100 మీటర్ల బఫర్ జోన్ అనొచ్చు కదా. हम लोगों का तो चीफ मिनिस्टर से एक ही वो है कि आप जो भी करना है नदी में करिए, उसको वॉल्स लगाइए साइडों में, आप ड्रेनेज लाइन्स के पाइपां डालिए, आप उसको इस्तेमाल करने के लिए बस नदी का काम करिए और बस उतना ही बोलना है उनसे। और क्या है, देखिए ये 9 मीटर था, अब 30 करे 50 करे, अब जितना बढ़ाते गए उतना पानी कभी भी घरों में नहीं आया, बहुत नीचे है वो। जब से निज़ाम के ज़माने से नदी बनी, जब से आज तक जो है ना कभी दिन किसी के घरों में पानी नहीं आया। ये पानी आया भी तो थोड़ा नीचे के एरियो में आया, और उन लोग का भी कुछ तो भी सोल्यूशन निकाल के देना चाहिए उनको। और अगर आप वाकई आप श्योर है कि करना ही है हमारे काम बोले, तो आप पहले मेट्रो तोड़ दीजिए, मेट्रो हटा दीजिए FTL से, और आप इमली बस स्टॉप हटाइए। आप अपने काम करिए, पहले गवर्नमेंट की चीज़ें क्या क्या है आप पूरा हटाइए, हटा के आप नदी साफ़ करिए। करने के बाद आप बोलिए कि भाई आप देखो मैं ये सब चीज़ें कर दिया, अब आप लोग बोलिए मैं क्या करूं बोल के। कभी भी क्या है, देखिए अभी आप लोगों को मालूम है इन्हों पेपर राइट दे रहे, कोई किसी को बुला के किसी से मीटिंग नहीं कर रहे, उन्होंने पेपर राइट दे रहे। और दूसरा क्या है बोले तो किसी जब फर्स्ट टाइम असेंबली को आए थे तो उस टाइम पे बोल रहे थे कि मैं जो है ना विपक्ष को भी साथ लेके चलूँगा। आप इतना बड़ा प्रोजेक्ट कर रहे, आप क्या विपक्ष को साथ लिए क्या? आप किसी से बात करें क्या? आप बताइए, आप ना जिसका घर तोड़े उनकी से बात करें, ना आप विपक्ष में सामने जो है आपके उनसे भी बात नहीं करें। आप निकल गए, बस पेपर ऐड दे दिए, जाओ तुम्हारे घर। मेंटली इतना टेंशन हो गया हम लोगों को, इतने ज़माने से हम लोग घर बना के बैठे, और इन्हों जो है ना लेके आके तोड़ देता हूँ बोल रहे, तोड़ देता हूँ बोल रहे। फाइनली गवर्नमेंट को यही बोल रहा हूँ कि आप काम करके बताइए, आप अपना नदी साफ़ करिए, आप वॉल्स लगाइए, आप नदी का काम करिए। आप पब्लिक में आप इतना काम नहीं कर सकते, इतना तोड़ना बहुत मुश्किल है। సార్ మీరు చెప్పండి సార్, ప్రభుత్వము ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో కనిపిస్తూ ఉంది ఈ మూసీ ప్రాజెక్టు రిజర్వేషన్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? నది పక్కన నివసించే జనాలపైన దౌర్జన్యం చేస్తున్నారని చెప్తాను. అతనికి ఏదో దానికి బ్యూటిఫికేషన్ చేయాలా, శుద్ధీకరణ చేయాలంటే ఫస్ట్ ఎస్టీపీలు కట్టి డ్రైనేజీలన్నీ నదిలో కలుస్తున్నాయి, అవన్నీ ఒక పైప్ లైన్ ద్వారా ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎస్టీపీలుగా లేదా కొత్తవి నిర్మించి అక్కడ మళ్లించాలి. తర్వాత ఆ నీటి గురించి మాట్లాడాలి. చేసే పనులు చేయకుండా దౌర్జన్యంగా శాంతిగా ఉన్న ఇళ్లను నేను కూల్చేస్తాను అవన్నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే అతను సీఎమేనా అని నాకు డౌట్ వస్తుంది. ఒక పబ్లిక్ ద్వారా ఎలెక్ట్ అయ్యి సీఎం అయిన మనిషి మాఫియాలా మాట్లాడతాడు. ప్రజల ముందు రావాలి, మాకు ప్రాబ్లం ఉంటే మా ముందు వచ్చి మాట్లాడాలి. ఎవరినో హెంచ్మెన్లను పంపించి రాత్రికి భయపెట్టాలి, మీరు ఒప్పుకోండి లేదా మీ కంపెన్సేషన్ రాకుండా చేస్తామని. ఇదేంటి? ఇదేమైనా సీఎం చేసే పనులా? ఏమైనా ఉంటే పబ్లిక్ నోటిఫికేషన్ తెచ్చి ఇవ్వండి. మీరు డైరెక్ట్ మా ఇల్లు ఓన్ కష్టార్జితం ఇల్లుని కూల్చేస్తా అన్నప్పుడు మీకు ఏం రైట్ ఉంది? మాకు బ్రతికే రైట్ ఉంది, మా ప్రాపర్టీ పైన మాకు రైట్ ఉంది. మీకు డెవలప్మెంట్ గురించి తీసుకోవాలని రైట్ ఉంటే ఫేర్ కంపెన్సేషన్ ఇవ్వాలి, ఫస్ట్ మాతో మాట్లాడాలి. మీరు ఏదో కమర్షియల్ పర్పస్కి తీసుకుంటున్నారు, ఏదో అమ్యూజ్మెంట్ పార్కో అవన్నీ చేస్తాను, టూరిజం డెవలప్ చేస్తాను, కమర్షియల్ పర్పస్ అది. దాని గురించి మేము మా రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఎందుకు ఇచ్చుకోవాలి? మాకేం అవసరం? మేము ఇక్కడ ఉంటాం, ఈ ఏజ్లో మేము వేరే జాగా ఎందుకు వెళ్ళాలి? మీకు ఏదో కలలో గాంధీ తాత వచ్చి మీకు చెప్పాడా నా విగ్రహం ఇక్కడ పెట్టమని? ఇండియాలో మస్తు ప్లేసెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. దానికి కావాలంటే విరాళాలు మేము జమ చేసి ఇస్తాము. మాకు గౌరవం గాంధీ పైన. కానీ మా ఇల్లు కూల్చేసి దానిపైన అహింసాత్మక బతకమని గాంధీ స్టాచ్యూ కడతారా మీరు? అసలు గాంధీ పేరుని మట్టిపాలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని మట్టిపాలు చేస్తున్నారు మీరు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలందరూ ఒక
ప్రత్యేకమైన మహిళలకు జరగాల్సిన చట్టాల గురించి, న్యాయాల గురించి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి, రేపుల గురించి, వీటన్నిటి గురించి ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది చెప్పడం మానేసి ఈయన మూసీ గురించి మాట్లాడతాడు. అది ఎంత దుర్మార్గంగా అనిపిస్తుంది అంటే, ఎవరికైనా కొంచెం చదువుకున్న వ్యక్తికి ఎవరికైనా ఇది అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన నిజంగా ఈ ఆవాసీలు అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో నిజంగా సంవాదం జరపాలంటే వాళ్ళందరినీ పిలిపించి దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. అది యాక్చువల్గా చట్టంలో ఒక భాగం కూడా. చట్టం ఏం చెప్తా ఉందంటే 2013 కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం, ఆ చట్టంలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నమాట. మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు ఇవ్వటం, ఇది మామూలుగా ఈ చట్టం కూడా తెలంగాణ వాళ్ళు కూడా 2016-17 చట్టాన్ని మార్చారు. అది కూడా చెప్తా ఉంది. కానీ ఆ చట్టంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఎక్కడైతే ఈ జనరల్గా భూమి ఎక్కడ తీసుకోవాల్సి వస్తుందండి? పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే రహదారులు, పెద్ద పెద్ద రహదారులు వేయటానికి కానీ, అవి గ్రామాలు అడ్డం వస్తూ ఉంటే, లేకపోతే ఆవాసాలు అడ్డం వస్తూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి మంచి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం చాలా రకాలుగా ఎలా హెల్ప్ చేయాలనే ఉద్దేశం. అందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇది హార్ట్ అండ్ సోల్ అంటారు ఆ చట్టంలో ఉంది. ఆ చట్టంలో ఉన్న హార్ట్ అండ్ సోల్ ఏంటంటే, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగకుండా ఇంకొక చిన్న అంశం ఉంది అందులో, ఫుడ్ సెక్యూరిటీ అంశం ఒకటి ఉంది. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏం లేదు, అక్కడ ఉన్న ఆవాసులందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళకి ఆహారం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెషన్స్ ఎలాంటి లైవ్లీహుడ్స్ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు అనే అంశాలు చదవాల్సి ఉందన్నమాట. దాంతోపాటు సోషల్ సెక్యూరిటీ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేయాల్సింది. ఇవి రెండు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ దోస్ 2 ప్రాజెక్ట్స్ అనమాట. అవి రెండింటిని వాళ్ళు ఎగ్జామ్ట్ చేసేసుకున్నారు. ఎగ్జామ్ట్ చేసి ఏం చేశారు? గజెట్ నోటిఫికేషన్. అంటే ప్రజలతో సంవాదం లేదు, ప్రజలతో మాట్లాడటం లేదు. ఎక్కడైతే ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే అమలు జరపాలనుకుంటున్నారో వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి, నిజంగా కూడా నేను ఇందాక నాతో మీరు సంభాషణ జరిపే మొట్టమొదటి నేను చెప్పింది ఏంటంటే, మేము అసలు ఈ ప్రాజెక్టు వ్యతిరేకం కాదని, చాలా బ్యూటిఫుల్ అంశాలు తీసుకోవచ్చు. వాళ్ళు ప్రజలతో మాట్లాడితే, మాబోటి వాళ్ళతో మాట్లాడితే మేము నిజంగా కూడా ఒక బ్లూ ప్రింట్ ఇవ్వగలిగే అవకాశం ఉంది. ఇందాక ఇంకొక పెద్ద ఆయన మాట్లాడుతూ కూడా చెప్పారు. ఏం చెప్పారు? రిటెన్షన్ వాల్స్ పెట్టొచ్చు అని చెప్పారు. దట్స్ ఎ వండర్ఫుల్, ఆల్ ఓవర్ ది వరల్డ్ వాళ్ళు చేస్తున్నటువంటి అంశం అది. రెండు పక్కల గ్రేట్ రిటెన్షన్ వాల్స్ చేయొచ్చు, డీపెనింగ్ చేస్తూ. తర్వాత అది దాన్ని అటుపక్క ఇటుపక్క ఇప్పటికే ప్రస్తుతానికే 50 అడుగుల గురించి అసలు 30 అడుగులు ఆల్రెడీ ఉంది. 30 అడుగుల్లోనే ఈ 30 అడుగులు గౌరవిస్తూనే ఈ చట్టాలు, ఈ పర్మిషన్స్ ఇవన్నీ ఇచ్చారు. కన్స్ట్రక్షన్స్ కూడా అలానే జరిగాయి. ఆ 30 అడుగుల్లోనే వీళ్ళు 30 మీటర్లు, 30 మీటర్లలోనే మీరు కావాల్సిన రోడ్డు వేసుకోవచ్చు. 100 అడుగుల రోడ్డు వేసుకోవచ్చు. రెండు పక్కల మూసాలో కానీ ఈసాలో కానీ రెండు పక్కలు కూడా 30 మీటర్లలో మీరు 100 అడుగుల రోడ్డు వేసుకోవచ్చు. అక్కడక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వీళ్ళు మాట్లాడేది రిక్రియేషన్ ఫెసిలిటీస్ చేస్తామని, తర్వాత టూరిజం స్పాట్స్ అంటే అక్కడక్కడ హోటల్స్ పెడతామని, తర్వాత నైట్ లైఫ్ ప్రమోట్ చేయాలని. అంటే ఇదంతా దేనికోసం అండి? ఇది పబ్లిక్ గుడ్ ప్రాజెక్ట్ అయితే డెఫినెట్గా కాదు. బ్యూటిఫికేషన్ అంటే సరే, బ్యూటిఫికేషన్ కూడా అది ఏం బ్యూటిఫికేషన్ అంటే, ఫస్ట్ మీరు నీళ్లు శుభ్రం చేయకుండా, ఇందాక వాళ్ళు చెప్పినప్పుడు ఇది 100% రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఈ ప్రజల భూములన్నీ కాజేసి నొక్కేసి, ఈ భూములన్నీ కూడా ఎవరో ఒక పెద్ద సంస్థకి, ఎల్ఎన్టీనో లేకపోతే ఏదైనా పెద్ద సంస్థలు వాళ్ళు రెడీగా ఉన్నారు గుంజుకోవడానికి. ఎందుకంటే ఇంత పెద్ద అభివృద్ధి చెందినటువంటి ఇలాంటి పట్టణంలో, మెట్రో సిటీలో మీకు కొన్ని గజాల భూమి అయినా సరే చాలా విలువ ఉంటుంది. సో వీళ్ళకున్న 30 అడుగులు కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా 30 అడుగుల్లో కూడా నిజంగా కూడా అది బఫర్ అనుకుంటే వాళ్ళు ఏ స్ట్రక్చర్స్ కూడా చేయకూడదు, రోడ్డు కూడా చేయకూడదు అసలు. సో ఆ భూములు ఆ బఫర్తో కలిపి ఇవన్నీ కూడా, ఎందుకంటే ఏ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పట్టణంలో కూడా బఫర్ అనేది లేనే లేదు. బ్యూటిఫుల్గా థేమ్స్ నది పక్కన ఎంత బ్యూటిఫుల్గా లండన్ ఐ అంటారు దాని దగ్గర మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పైనుంచి చూసినా కింద నుంచి చూసినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి సుందరంగా చేస్తామంటే ఎవరు కాదంటారండి? మీరు యాక్చువల్గా రెవెన్యూ కూడా
కూడా జనరేట్ చేసుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను, బ్లూ ప్రింట్, ఒక మంచి బ్లూ ప్రింట్ కావాలంటే చాలా చక్కగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళని పిలిచేసి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ప్రజల ఆస్తులు ఎలా కాజేయాలి అనేటటువంటి అంశాల మీదే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ సుందరీకరణ లేదు. ఇది పబ్లిక్ గుడ్ ప్రాజెక్ట్ అసలే కాదు. పబ్లిక్ గుడ్ ప్రాజెక్ట్ అయితే 100% సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అది చేయకుండా చేస్తూ ఉన్నారు. సో ఇంకా చెప్పాల్సింది ఏముందండి, ఇది గ్యారంటీగా దందా ప్రాజెక్టే. ప్రజలను అన్యాయం చేయాలనుకుంటున్నారు. పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు మీరు వింటానే ఉన్నారు, మేము ఇక్కడ మాకు ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా మా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, నెక్స్ట్ డే ఎప్పుడు ఏం జరుగుతుందో అని. అంటే ఇవన్నీ లీగల్ ప్రాపర్టీస్ కాబట్టి ఇమీడియట్గా వచ్చి వీళ్ళు ఏమీ డిమాలిష్ చేసే అవకాశం లేదు. కానీ ఏమో చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా గత సంవత్సరంలో హైడ్రా ద్వారా ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఇల్లీగల్ ప్రాపర్టీస్ మాత్రమే డిమాలిష్ చేశామని చెప్తున్నారు. కానీ దాంతోపాటు ఇల్లీగల్ ప్రాపర్టీస్ పేదవాళ్ళే మాత్రమే డిమాలిష్ చేశారు. అది నాకు తెలిసినంతవరకు. ఇల్లీగల్ ప్రాపర్టీస్ పెద్ద వాళ్ళే, నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఉన్నాయి పెద్ద వాళ్ళ ప్రాజెక్ట్స్. ఇంకా ప్రభుత్వ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మీకు చెప్తాను ప్రభుత్వ ప్రాజెక్ట్స్ ఏంటి. ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఇమ్లిబన్ బస్ స్టాండ్ మేము తీయమని చెప్పట్లేదు, అది చాలా ప్రజలకి కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని నీళ్ళలో పెట్టారు, చుట్టూ నీళ్లు పోయేలాగా చేశారు. కానీ అలాంటివి ముందు ప్రజల్ని నమ్మకం కలిగేలా చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి, దానికన్నా ముందుగా చాలా ఎస్టీపీ లాంటి అందులో వచ్చే నీళ్ళని శుభ్రపరచడం లాంటివి చేస్తూ మేము 30 అడుగుల్లోనే ఇలాంటి డెవలప్మెంట్ అంత చేసాము, మాకు ఇది సరిపోవట్లేదు, మీరంతా కోఆపరేట్ చేస్తే మాకు మీ భూమికి మీకు ఎంత ధర అడిగితే అంత ఇస్తామని అలాంటి అంశాలతో మీరు వచ్చి ప్రజలతో మాట్లాడితే తప్పకుండా సహకరిస్తారు. సో అంతేగాని వీళ్ళు చేసేది మాత్రం తప్పకుండా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపడం జరుగుతుంది. ప్రజలందరూ ఉద్యమిస్తున్నారు ఇప్పుడే. ఇంకా డెఫినెట్గా ఇది వాళ్ళు ఏదన్నా తప్పుడడుగు వేశారంటే మాత్రం ఆ రోజే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ గవర్నమెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఒక 10 సంవత్సరాల ముందు కట్టుకోవచ్చు, కొంతమంది 20 సంవత్సరాల ముందు కట్టుకోవచ్చు, కొంతమంది ఇప్పుడు రీసెంట్లీగా కట్టుకోవచ్చు. కానీ దానికి ప్రతి జీవో అమెండ్మెంట్ చేసాము, 9 మీటర్ల నుంచి 30 మీటర్లు చేసాము, 30 మీటర్ల నుంచి 50 మీటర్లు చేసాము, ఇవాళ వచ్చే జీవోలో మళ్ళీ 100 మీటర్లు చేసాము అంటే అది ఇట్ ఈస్ ఏ వెరీ అనుకోని విషయం. అది ప్రతి వాళ్ళు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి స్టాండ్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎప్పుడో 2003లో కట్టుకున్నాను, అప్పుడు 9 మీటర్లు ఉంది. ఇవాళ వచ్చేసేసి దానికి 50 మీటర్లు 100 మీటర్లు అంటే ఎలా అవుతుందండి? సో దాని నుంచి ప్రతి ఇష్యూలో కూడా ప్రతి ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని దాన్ని బట్టి వీళ్ళు చేస్తే బాగుంటుంది. ఎవరు కూడా మూసీ రెనోవేషన్కి కానీ దాన్ని బాగు చేయడం కానీ ఎవరు వ్యతిరేకించట్లేదు. అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. దాన్ని బట్టి ఒక మీటింగ్, ఒక కమిటీ ఫామ్ చేసుకొని అందరినీ పిలిపించేసి రిప్రజెంటేషన్ చేసేసి ప్రతి కాలనీ వాళ్ళతో, ఇప్పుడు ఇది ఒక్కటే అనే కాదు కదండి, ఇప్పుడు మధు పార్క్ దగ్గర నుంచి తీసుకుంటే మంచిరేవుల వరకు ఉంది ప్రతి వాళ్ళు. దాంట్లో ఏ కాలనీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఏది లేదు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రిచ్మండ్ విల్లాస్ యాడ్ అయిపోయింది, మేపల్ టౌన్ యాడ్ అయింది. అదేమో ఫేస్ 1లో కిస్మత్పూర్ విలేజ్కి అటాచ్గా ఉంది. దాంట్లో కొన్ని రిచ్మండ్లో కొన్ని ఒక 5-6 హౌసెస్ పోతున్నాయి అంటున్నారు. మేపల్ టౌన్లో కొన్ని 36 హౌసెస్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ అండి. అక్కడ రిచ్మండ్ విల్లా ఎలా ఉంటుంది, ఒక్కొక్కటి 450 స్క్వేర్ యార్డ్స్ అండి, ఒక్కొక్కటి డూప్లెక్స్ విల్లా, గేటెడ్ కమ్యూనిటీ విల్లా అండి. దిస్ ఇస్ నాట్ ఏ లెస్ దెన్ ఎనీ 7 to 8 crores. ఇలా మేపల్ టౌన్ ఉంది, మేపల్ టౌన్ కూడా ఈజ్ ఏ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒకటే దానికి ఒకటే పెట్టేస్తాం. ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లు పగలగొట్టి పందిరేసినట్టుగా ఉంది వీళ్ళ లెక్క. అలా చేసుకోకుండా ఒక కమిటీ ఫామ్ చేసుకోండి. ప్రతి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఏ రకంగా అయితే మీరు ఫాలో అవుతున్నారు, మూసీకి దీనికి సంబంధం అసలు లింక్ ఏంటి దీనికి. మూసి మీరు 50 మీటర్లు అంటున్నారు, మీరు 50 మీటర్ల ప్రకారంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మ్యాక్సిమం ఒక 10 మీటర్స్ తీసుకుంటే పర్వాలేదు. నిన్న జీటీవీలో ఒక ప్రొఫెసర్ మాట్లాడుతున్నారు, జేఎన్టీయూ ప్రొఫెసర్ మాట్లాడుతున్నారు. ఆయన 32 సంవత్సరాలు దీని మీద ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు. ఆయన 10 మీటర్స్ సరిపోతుంది అంటున్నారు. ఎక్కడైతే మనకి తక్కువగా మూసి వెడల్పు ఉందో దానికి తక్కువ తీసుకోండి, ఎక్కడైతే ఎక్కువ ఉందో దాన్ని తగ్గించి తీసుకోండి అంటున్నారు. ఆయన 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆయన రీసెర్చ్ ఉంది అంటున్నారు మూసి మీద. మరి అలాంటి వాటిని ఫాలో చేసుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు ముందు ఒక సార్ మాట్లాడుతూ అంటున్నారు బ్లూ ప్రింట్ ఇస్తామంటున్నారు. ఎస్, దానికి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒపీనియన్స్ తీసుకోండి. ఏది కరెక్ట్ ఉందో ఏది కరెక్ట్ లేదో, ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే అవసరం లేదో దాన్ని బట్టి మీరు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి.
ఇప్పుడు ఎవరు కూడా ఎవరు ఇక్కడ ఈ కాలనీస్లో ఎవరు ఇక్కడ ఇల్లీగల్ హౌసెస్ కట్టుకునేవి అయితే లేవండి. అందరూ లీగల్గా కట్టుకున్న వాళ్ళే, అందరూ పర్మిషన్స్ తీసుకుని అందరూ బ్యాంకులోనే స్టిల్ దే ఆర్ ఇంకా లోన్లు కట్టే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి 10 సంవత్సరాలు ఉంది, కొంతమందికి 15 సంవత్సరాలు ఉన్నాయి, కొంతమందికి 20 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు మధు పార్కులో ఒక మేడం మాట్లాడుతూ అన్నారు, రీసెంట్లీ మేము లాస్ట్ ఇయర్ 4 months బ్యాక్ వచ్చామండి, లాస్ట్ ఇయర్ 3 months అయింది, 4 months అయింది మేము ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని అని. మరి ఏ రకంగా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మాకు స్టార్ట్ అవ్వాలంటే కనీసం మేము 25 years లోన్ తీసుకున్నామండి, మేము ఏ రకంగా పే చేయాలి? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి మీరు అది కొట్టేస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక కౌంట్ చేసుకుంటా పోతే సాయిరామ్ నగర్ ఉంది, విశాల్ నగర్ ఉంది, సాయి హర్ష ఉంది, డ్రీమ్ వ్యాలీ ఉంది, అలాంటివి ఎన్నో కాలనీస్ ఉన్నాయండి. అందరూ కష్టపడి అందరూ ఒక్కొక్క పైసా పోగు చేసుకొని వాళ్ళ యొక్క కొన్ని మంచి ఇష్యూస్ని కూడా వాళ్ళు పక్కకు పెట్టి అలాంటివన్నీ కూడా చేసుకొని వాళ్ళు కష్టపడి కట్టుకొని ఇవాళ ఏదో మనం కాకపోయినా కానీ కనీసం మన పిల్లలన్నా స్టెబుల్గా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ప్రతి కాలనీలో ఈ రకంగా చేస్తే కాలనీల మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హౌస్ కీపర్స్ ఉన్నారు, పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వంట చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది అంతా కూడా రిటైర్ పర్సన్స్ అండి. అంతా 65 ప్లస్ 70, 80 ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు చేసుకునే పరిస్థితి లేరు. ఒకటి హెల్త్ సహకరించదు వాళ్ళతో. అలాంటి ఇష్యూస్లో ఇప్పుడు రకరకాలుగా రోజుకొకటి గవర్నమెంట్ నుంచి ఒక రీప్రజెంటేషన్ వస్తుంది, మేము అలా చేసేస్తున్నాం, పూజ చేసేస్తున్నాము, రేపొద్దున ఓపెనింగ్ చేసేస్తాము, రేపొద్దున నుంచి పగలు కొట్టేస్తాము. ఈ రకంగా చేసేసి జనాలని ఈ రకంగా బాధ పెడతా ఉంటే నిజంగా అండి 2 years అయిపోయిందండి ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 2 years నుంచి మా నిద్రలు ఎక్కడ పోయాయో తెలియదు, మేము తిన్నది అసలు తిండి తింటావా లేదు కూడా మాకు ఏం తెలియట్లేదు. ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టి మా టార్చర్ చేసి, మెంటల్ టార్చర్ చేసి, ఫిజికల్ టార్చర్ చేసి ఏ రకంగా మమ్మల్ని భరించమంటారు చెప్పండి? సో ఇది మూసీ పరివాహక ప్రాంతాలు ప్రజలు చెప్తా ఉన్నారు, తమ ఆవేదనను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే మూసీ అభివృద్ధికి తాము ఎక్కడా కూడా అడ్డు రాబోమని, మూసీ అభివృద్ధి ఖచ్చితంగా జరగవలసిందే అని, ఎందుకంటే మూసీ ఏదైతే వాసన వస్తుందో దాన్ని లేకుండా చేయాలి, ఖచ్చితంగా దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి చేయాలి. కానీ ఒక్క ఇండ్లు కూడా కూలగొట్టకుండా ప్రభుత్వం అభివృద్ధి చేయాలి, కానీ మా ఇండ్లు కూలగొట్టకూడదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ వ్యర్థాలను తొలగించడానికి ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా గాంధీజీ ఎక్కడ కూడా తన విగ్రహాలు ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజల ఇండ్లు కూలగొట్టి ఆ ఇండ్ల పైన తమ విగ్రహం పెట్టమని చెప్పి కూడా ఆ గాంధీజీ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి ఒక బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు, బాధ్యతతో చేసే పని ఇది కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే తమ ఆవేదనను చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.